తిరుపతి లడ్డూల కల్తీ వివాదం మరింత ముదిరింది. నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ఏకసభ్య కమిషన్ నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ కమిషనర్ గా వ్యవహరిస్తున్నారు. టీటీడీలో టెండర్ విధానం, ముఖ్య నిర్ణయాలపై లోతు అధ్యయనం చేయడమే కాకుండా శ్రీవారి మహాప్రసాదానికి కల్తీ నెయ్యి వాడారా లేదా అనే విషయాలపై దృష్టి సారించి 45 రోజుల్లో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేయనున్నారు. బోలే బాబా అనేది బయటి రాష్ట్రాల ఓ నెయ్యి కంపెనీ. గాళ్లకు తిరుపతి లడ్డూల నెయ్యి కాంట్రాక్ట్ ఇప్పియాలని చూస్తుండట సీఎం చంద్రన్న. మా ఏలువడిలా కల్తీ నెయ్యే ఆడలే, కావాలనే బదనాం చేస్తుర్రని ఎంకన్న స్వామి ఫోటోలు పట్టుకొని శాసన మండలికి వచ్చిండ్రు వైసీపీ ఎమ్మెల్సీలు. చెప్పులేసుకొని దేవుని ఫోటో ఎట్లా పట్టుకుంటారు? దేవుని పేరు మీద రాజకీయమైందని మంత్రులు గరమైండ్రు. మీదున్న పెద్ద సార్ ఎంత చెప్పినా జగనన్న పాటోళ్లు జగడం ఆపలే. ఇగేముంది, సభ వాయిదా పడితే మంత్రి పయ్యవుల సార్కు ఆవేశం ఆగక హెడ్ ఫోన్స్ తీసి ఎత్తేసిండు. అంత జూట, మేం బూట్లు వేసుకొని దేవుని ఫోటోలు పట్టుకోలేదని వీళ్ళు. చెప్పులు బూట్లు వేసుకొని మేము తీసుకెళ్ళి ఒకటి చూపెట్టమనండి. మా సంగతి సరే, మరి సీఎం చంద్రన్న ముచ్చటైందని గీ ఫోటో చూపెట్టిండ్రు. ఇదిగో ముఖ్యమంత్రి కాదు, ఇదిగో వెంకటేశ్వర స్వామి ఫోటో, ఇదిగో కాళ్ళకి బూట్లు. కమ్మటి లడ్డులకు కల్తీ నెయ్యి వాడినరో లేదో గాని రాజకీయం అయితే మా రంజు మీద ఉందబ్బా.